మన ఫోన్‌లో ఎన్నో ఫోటోస్ ఉంటాయి. కానీ నచ్చిన వాళ్ళవి ఒక్క ఫోటో మాత్రం ఒక్కరిది మాత్రం చాలా ఫోటోస్ ఉంటాయి. ఎవరిది ఉన్నా లేకపోయినా ఒకే ఒక్క పర్సన్‌ది ఎన్నో ఫోటోలు లక్షల కొద్దీ, వేల కొద్దీ ఉంటాయి. స్టోరేజ్‌ని బట్టి ఉంటాయి. అలానే నచ్చిన వ్యక్తిని మనసులో పెట్టుకుంటాం. ఎవరికీ కనిపించకుండా. ఫోన్‌లో అయితే గ్యాలరీలో పెట్టుకుంటాం. ఎవరికీ కనిపించకుండా. అంత ఇష్టం వాళ్ళంటే మనకి. కానీ వాళ్ళు మాత్రం మనల్ని ట్రాష్‌లాగా చేసి డస్ట్‌బిన్‌లో పడేస్తారు. ఆ ప్రేమ కోసమే నువ్వు వెంట పడుతున్నావు. ఆ ప్రేమ కోసమే నువ్వు ఆరాట పడుతున్నావు. కానీ నీ ఫోటో కానీ, నీ మెమోరీ కానీ ఆ మనసులో, ఆ ఫోన్‌లో లేదు. ఇంకెవరి ఫోటోలో ఉన్నాయి. ఎవరు ఎవరో ఉన్నారు ఆ మనసులో. నువ్వు మాత్రం దాన్ని పట్టుకొని చూస్తూనే ఉన్నావు. బాధపడుతూనే ఉన్నావు. ప్రేమిస్తూనే ఉన్నావు. ఇంక మారవా? ట్రాష్ ట్రాష్‌లో వేయకపోయినా పర్లేదు. కొత్త ఫోటోస్ రావా? కొత్త వాళ్ళు రారా? నేచర్ ఉంది కదా! ప్రపంచంలో నేచర్ కన్నా అందమైనది ఏది ఉండదు. ఆ నేచర్‌లో ఎన్నో జంతువులు ఆఫ్‌కోర్స్ మనుషులు కూడా జంతువులు లాంటి వాళ్ళే. ఎన్నో జంతువులు, అందమైన జంతువులు, అందమైన పక్షులు ఉన్నాయి. వాటితో స్నేహం చెయి. ఒక్కొక్క జంతువు, ఒక్కొక్క పక్షి ఒక్కొక్క విషయం నేర్పిస్తుంది. మనుషులు కూడా అంతే. ఒక్కొక్కరు ఒక్కొక్క విషయాన్ని నేర్పిస్తారు, వెళ్ళిపోతారు. అవి మన దగ్గరే ఉండాలంటే ఉండలేవు. అవి బతికే వాతావరణం బట్టి, ఆ వాతావరణం, ఆ ప్రేమను బట్టి ఉంటాయి. ఒకవేళ ఆ వాతావరణం మనం క్రియేట్ చేస్తే మేబీ కొంతకాలం ఉండొచ్చేమో. ఎప్పటికైనా పోతాయి. ఒకే ఒక్క జంతువు కానీ, పక్షి కానీ మనతోనే ఉండిపోతుంది. మిగతాయన్నీ పోయాయి. అలానే మనుషులైనా వాళ్ళు వాళ్ళకి నచ్చిన క్లైమేటు, వాతావరణం మనం క్రియేట్ చేస్తే ఉంటారు ఉండటానికి. కొంతకాలం వరకే. తర్వాత పోతారు. సో, ఒకరొచ్చారని, ఒకరు పోయారని బాధపడకు. ఎన్నో అందమైన జంతువులు, ఎంతో అందమైన నేచరు, ఇంకెన్నో అందమైన పుష్పాలు కూడా ఉన్నాయి. అందమైన పుష్పాలున్నాయి కానీ, లాస్ట్‌కి నువ్వు పుష్పం అవ్వొద్దు. అర్థమైందా?